దేవుని పరిశుద్ధమైన నామానికి కాపాడి తన దివ్యమైన కృపలో మనల్ని కాపాడిన దేవాతి దేవునికి నేను కృతజ్ఞత వందనము చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మన లైవ్ని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు క్రీస్తు ప్రభువా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. గత కాలమంతా కృపలో భద్రపరిచి ఆరోగ్యమును, ఆశీర్వాదమును, మేలు అనుగ్రహించిన దేవా, ఈ దిన దీవెనలతో మీరు మమ్మల్ని దీవించి రాత్రికాలం సుఖమైన నిద్ర ఆరోగ్యం నుంచి ఉదయకాలం సజీవుల భూమిలో ఈ దినమును మాకు బహుమానంగా అనుగ్రహించినందులకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషంలో నీ మాటలు ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడి మీ స్వరమును మాకు వినిపించమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అందరికీ ఉదయకాలపు శుభములను దీవెనలను దేవుని నామమున అందిస్తున్నాం. నేడు మనము ధ్యానించనైతున్న అంశము మోషేకు తోడైనట్టు నీకును తోడైందును అనే అంశమును మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9 వచనాలు చూసినప్పుడు మనకు చక్కటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. యెహోషువ గ్రంథములో మనం చూసినప్పుడు యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. చక్కటి మాట. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. చక్కటి మాటను యెహోవా దేవుడు మోషే చనిపోయిన తర్వాత నూను కుమారుడైన యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మోషే హెబ్రీలను లేదా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుంచి బానిసలుగా వారు ఆ యొక్క ఫరో యొక్క నాయకత్వములో నలిగిపోతూ ఉన్న సమయంలో వారి యొక్క మొరను దేవుడు విని మోషే యొక్క నాయకత్వములో మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు ప్రాంతములో నుంచి, ఐగుప్తు దేశములో నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి నడిపించుటకు, ఆ ప్రాంతములో నుంచి వారికి విడుదలను కలగజేయుటకు ఆయన ప్రయాణము సిద్ధము చేసి మోషేకు ప్రజలను అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ ప్రజలకు నాయకునిగా దేవుడు మోషేను ఏర్పాటు చేసినాడో, తన యొక్క నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరములు ఆయన వారిని నడిపించినట్టుగా ఐగుప్తు దేశము నుండి కనాను దేశ యాత్రలో, అరణ్య యాత్రలో అనేక శ్రమలు, శోధనలు, ఇబ్బందులు అతనికి కలిగినను దేవుని పైన విశ్వాసం ఉంచి భారముతో తన ప్రజల యొక్క సంరక్షణ దేవునికి అప్పగిస్తూ వారు ఆయనను అనేక విధాలుగా శోధించి ఆయనను ఎంతో దుఃఖపెట్టినప్పటికీ మోషే దేవునికి విజ్ఞాపన చేస్తూ ప్రజల యొక్క అవసరతలను తీరుస్తూ ప్రజల పక్షమున దేవునికి విజ్ఞాపన చేస్తూ ఒక మంచి నాయకునిగా, ఒక గొర్రెల కాపరి ఏ విధంగానైతే గొర్రెలను సురక్షితముగా క్షేమముగా తన యొక్క దొడ్డి వరకు నడిపిస్తూ ఉంటాడో, వాటికి సరి అయిన వాటికి మేతను అందిస్తూ క్షేమకరమైన పరిస్థితులను వాటికి కలగజేస్తూ నడిపిస్తూ ఉంటాడో, ఆ విధముగా దేవుడు అప్పగించిన పరిచర్య నాయకత్వమును ఇశ్రాయేలు ప్రజల ఎడల మోషే జరిగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. తన ప్రజల ఎడల ఆయన చక్కగా ఆయన ముందు నడుస్తూ ప్రజలను ఆధ్యాత్మికమైన స్థితిలో కొన్ని కట్టడలను, నియమములను వారికి అందిస్తూ వారిని ముందుకు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ క్రమంలో మోషే 120 సంవత్సరములు కలవాడే ఆయన ఈ లోకమును వదిలిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మోషే మృతి నొందిన తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు యెహోవా సేవకుడైన మోషే దేవుని పరిచర్యలో నమ్మకస్తుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్న మోషే, సాత్వికుడుగా ఉన్న మోషే, ఐగుప్తు సకల విద్యలను అభ్యసించిన ఒక గొప్ప ధైర్యశాలి అయిన నాయకుని ఆయన యొక్క మృతి జరిగినట్టుగా మనం చూస్తాం. దేవుడు వాగ్దానం చేశాడు. దైవ వాగ్దానంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు సొంత దేశము ఇశ్రాయేలు ప్రజలకు
ఆయన అబ్రహాముకు తొలి నిబంధన చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాం. అబ్రహాము సంతానం ఒకనాటికి వారి సొంత దేశములో నివసిస్తారని దేవుడు తెలియజేస్తాడు. నేను నీకు వాగ్దానం చేసిన ఓ దేశములో నేను నీకు ఇస్తాను, కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశాన్ని నేను నీకు, నీ స్వాస్థ్యానికి, నీ కుమారులకు, నీ బిడ్డలకు నేను కలుగజేస్తానని వాగ్దానము చేసిన దేశంలోనికి ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని అందుకున్న మోషతో ఆయన ఈ యొక్క వాగ్దానాన్ని ఉద్ఘాటించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తాం. ఇది రెండో నిబంధనగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వాగ్దానము ఈ రెండు ధర్మశాస్త్రంపై ఆధారపడిన నిబంధన గతంలో ఇశ్రాయేలుకు దేవుడు అనేక పర్యాయములు సహాయం చేశాడు. కాబట్టి వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలీలు దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని, ఆ దేశంలో ప్రవేశించాక మునిపే వారిని అనేక విధాలుగా హెచ్చరిక చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. అనేక రకాలైన హెచ్చరికలు దేవుడు ఆ కనాను దేశములకు వెళ్ళటకు ముందు వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ యెహోషువను మోషే మృతి నొందిన తన సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత నూను కుమారుడైన యెహోషువ, మోషే పరిచారకుడైన యెహోషువ మోషేతో ఉంటూ ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో మోషేకుతో ఆయన యొక్క ప్రయాణములో అతనికి తోడుగా ఉంటూ ఒక పరిచారకునిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ యెహోషువ ప్రత్యేక ఇశ్రాయేలు వాగ్దాన దేశానికి ఎలా జయించి పంచుకున్నారు యెహోషువ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఈ మోషే మరణానంతరము ఇశ్రాయేలీలను నడిపించిన యెహోషువ పేరు మీద ఈ గ్రంథాన్ని మనం పిలుస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథమని ఈ గ్రంథాన్ని పిలుస్తుంటాం. అయితే వాస్తవానికి ఇశ్రాయేలీలను నడిపించినది యెహోవాయే. దేవుడే తన ప్రజలను నడిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మోషేకు తోడుగా ఉండి మోషేను నడిపించిన దేవుడు ఇప్పుడు యెహోషువకు తోడుగా ఉండి యెహోషువను కూడా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల నడిపింపులో లేదా వారి యొక్క ప్రయాణములో దేవుడు తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ స్నేహితులారా, యెహోషువ అనే పేరుకు యెహోవా రక్షిస్తాడు లేదా యెహోవా రక్షణ అని అర్థం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ గ్రంథంలోని ప్రధాన అంశము యెహోవాను ఆశ్రయించి ఆయనలో నమ్మకము ఉంచేవారికి ఆయన సహాయము చేస్తాడు. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుని అయితే ఎవరైతే నమ్మకము కలిగి వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారో అలాంటి వారి జీవితాలలో దేవుడు మేలును చేస్తాడు, ఆశీర్వాదములు ఇస్తాడు, అద్భుతములు వారి జీవితాల్లో చేస్తాడు అని మనం ఈ గ్రంథంలో చూస్తుంటాం. ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ యొక్క యెహోషువ గ్రంథములో మనకు చూపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వివిధ వ్యక్తుల ద్వారా యెహోషువ మనము చూస్తూ ఉంటున్నాం. ద్వితీయోపదేశం ఇక్కడ యెహోషువ ఈ రచన ఆయన ఈ గ్రంథమును రచించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ సంఘటన దాదాపు 1250 లేదా 1225 సంవత్సరము ఆ ప్రాంతంలో మధ్యకాలంలో ఈ క్రీస్తు పూర్వము జరిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. మోషే మరణానంతరము ఇశ్రాయేలు గోత్రాలకు నాయకుడుగా వ్యవహరించిన యెహోషువగా ఉన్నట్టుగా ఒక నాయకత్వపు లక్షణాలు కలిగిన, ఒక ధైర్యము కలిగిన ఒక వీరునిగా, ఒక శూరునిగా, ఒక నమ్మకస్తునిగా, ఒక విధేయత కలిగిన వాడిగా, దేవుడంటే భయము భక్తి కలిగిన వాడిగా యెహోషువను మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అనేక అద్భుతములు, యెరికో గోడలు కూలాయి, అదేవిధంగా కనాను పట్టణంలో త్వరితంగా అద్భుతాలు జరిగినట్టుగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దాన్ని స్వాధీనపరుచుకున్న తీరు మనము ఈ యొక్క అధ్యాయాల్లో మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఆయన గోత్రాలకు ఈ భూభాగమును తనకు స్వాస్థ్యముగా ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు ఈ యెహోషువ ఎబ్రీలకు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి మోషేకు పరిచారకుడిగా తన జీవితాన్ని కొనసాగించిన ఈ యెహోషువగా మనకు కనబడుతుంటున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మోషే మృతి కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినీ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చు దేశమునకు వెలుడి. మోషే తదనంతరము దేవుడు యెహోషువకు ఈ యొక్క బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మోషేతో ఐగుప్తు నుండి బయటకు వచ్చి ఎడారి ప్రాంతంలో మోషేతో ఇశ్రాయేలుతో 40 సంవత్సరములు గడిపాడు. అతడు యుద్ధములో ఆరితేరిన నాయకుడు, ఒక యుద్ధ శైలి, ఒక ధైర్యవంతుడు, ఒక సాహసవంతునిగా యెహోషువను చూస్తూ ఉంటున్నాం. మోషే తర్వాత ఒక మంచి నాయకుడిగా ఈ యెహోషువలో
మనము ఒక చక్కటి లక్షణాలను మనము కలిగి ఉంటున్నాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు చూస్తే అక్కడ మనకు చక్కగా కనబడుతుంది. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, రెఫీదీము అనే ప్రాంతములో అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధము చేస్తూ ఉండగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. 13వ వచనం, యెహోవా కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. వండర్ఫుల్ మాటలు, దేవుని యొక్క గొప్ప అద్భుతములు మనకు కనబడుతూ ఉంటున్నాయి. మోషే యెహోషువతో అంటున్నాడు, మన కొరకు మనుషులను ఏర్పరచుకొని ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధము చేయుటకు అమాలేకీయులు రెఫీదీము అనే ప్రాంతమునకు వచ్చినట్టుగా నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. వారు వస్తూ ఉంటారు, మనతో యుద్ధము చేస్తున్నారు. రేపు నీవు మన కొరకు మనుషులను ఏర్పాటు చేయి. ధైర్యము, సాహసము, భయము, వినయము, విధేయత కలిగిన మంచి యుద్ధ శౌర్యము కలిగిన వ్యక్తులను నీవు కొంతమందిని ఏర్పాటు చేయి. వారిని ఏర్పాటు చేసి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయుము. ఎంత గొప్ప మాట! అనగా యెహోషువ ఒక మంచి ధైర్యవంతుడు, ఒక మంచి నాయకత్వపు లక్షణ కలిగిన వాడు. అందుకే మోషే అతనికి ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. నీవు మనుషులను ఏర్పాటు చేయి. ఒక నాయకుడు కొంతమంది నాయకులను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఒక నాయకుడు తన నాయకత్వము తనతోనే అంతము కానివ్వడు, కానీ తన కింద ఒక శిష్యునిగా కొంతమందిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. స్వార్థపరులైన నాయకులు వారి స్వార్థాన్ని మాత్రమే వినియోగించుకుంటారు, కానీ దైవ భీతి, దైవ భయము కలిగిన వారు దేవుని సన్నిధిలో దైవ భక్తులను తయారు చేస్తూ ఉంటారు. మోషే తన యొక్క నాయకత్వము కింద యెహోషువను ఏర్పాటు చేసుకొని తన పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువకు బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నాడు. నీవు ఇశ్రాయేలు ప్రజలను కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకొని అమాలేకీలతో రెఫీదీము ప్రాంతంలో యుద్ధము చేయుటకు బయలు వెళ్ళి వారితో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని, దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం, ఆయన కర్రను చేత పట్టుకొని నేను కొండ శిఖరం మీద నిలిచెదను. దేవుని యొక్క ప్రసన్నత నీకు తోడుగా ఉంటుంది. దేవుడు ఈ యుద్ధము యెహోవాదే, మీరు యుద్ధము చేయండి, నేను పైన నిలబడి ఉంటాను. దైవము మీకు సహాయముగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. నీవు వెళ్ళమని యెహోషువకు వాగ్దానము లేదా అతనికి పనిని అప్పగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కత్తివాడి చేత అమాలేకుల రాజును అతని జనులను గెలిచెను. యెహోవా కత్తివాడి చేత, దేవుని యొక్క కత్తి, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శక్తి తన ప్రజలలో వచ్చినప్పుడు వారు అమాలేకీయులను, వారి రాజులను, జనులను హతము చేసి గెలిచినట్టుగా యుద్ధములో వారు విజయమును పొందినట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే, అంతేకాకుండా అతడు విశ్వాసపరుడు. మొదటిగా ధైర్యము కలిగిన వాడు, నమ్మకమైన వాడు, మోసేకి యుద్ధ శౌర్యము కలిగిన వాడు. ఇక్కడ రెండవదిగా అతడు విశ్వాసము పరుడు లేదా నమ్మకస్తుడిగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 6వ వచనం నుండి 9 వచనాలు మనం చూసినప్పుడు చక్కటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. యెహోషువ కాలేబును ఇద్దరు కనాను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మోషే చేత వేగు చూచుటకు పంపబడి అక్కడ దేవుడు సహాయంగా ఉంటాడు, ఆ దేశం మనకు ఇస్తాడు అని చెప్పిన వ్యక్తి. అక్కడ మనము 6 నుంచి 9 వచనాలు చూస్తే, కనాను దేశములోనికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళడానికి ముందుగా మోషే కొంతమంది మనుషులను ఏర్పాటు చేసినాడు. 10 మంది మనుషులను, కొంతమంది మనుషులను ఏర్పాటు చేసి వారిని వేగు చూచుటకు ఆ దేశంలోనికి వెళ్ళి ఆ దేశ పరిస్థితులు, ఆ దేశ భౌతిక పరిస్థితులు 14వ అధ్యాయము 13వ అధ్యాయం మనం చూస్తే 12వ అధ్యాయం నుంచి మనకు కనబడుతూ ఉంటాయి. ఆ దేశంలో ఉంటున్న పంట లేదా భూమి యొక్క సారవంతము లేదా ఆ ప్రాంతము ఏ విధముగా ఉంటుంది, అక్కడి ప్రజల యొక్క జీవన పరిస్థితులు ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది అని ఈ భౌగోళిక పరిస్థితులను లేదా వారి ఆర్థిక పరిస్థితులను, ఆ దేశంలో ఏ పంటలు పండుతూ ఉంటాయి లేదా ఏ ఫలములు వస్తాయి, ఆ ఫలములలో కొన్ని తీసుకొని రండి, లేదా భూమి యొక్క పంట లేదా భూమి యొక్క ఆ సారవంతత ఏ విధంగా ఉంటుందో దాన్ని వేగు చూచుటకు, దాన్ని పరీక్షించి ఆ దేశమును మనము ఏ విధముగా స్వతంత్రించుకోనవలెనో, ఆ దేశమును ఏ విధముగా మనము గెలుచుకొనవలెనో దాన్ని చూచుటకు మీరు వెళ్ళండి అని ఆయన కొంతమంది మనుషులను ఏర్పాటు చేసి
వేగు చూచుటకు వారిని పంపినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియా స్నేహితులారా, అక్కడికి వెళ్ళిన మనుషులు చూశారు. ఆ కనాను దేశంలోనికి వెళ్ళినప్పుడు వారు భౌతికంగా చాలా బలము కలిగిన ప్రజలుగా ఉన్నట్టుగా మనకు చరిత్ర చెబుతూ ఉంటుంది. వారు మంచి ఆజానుభవులుగా, మంచి పరిస్థితుల్లో మంచి ఆజానుభవులుగా, బలమైన ప్రజలుగా ఆనాటి పరిస్థితుల్లో వారు ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మంచి ఎత్తైన ప్రజలు, దాదాపు 10-12 ఫీట్లు లేదా అంగుళాల హైట్ కలిగిన ప్రజలుగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ ప్రజలను చూసినప్పుడు ఆ పరిస్థితులు అంటారు, అయ్యా మేము కొంతమంది వారు వేగు చూసిన వారు ఏమంటారంటే, మోషే సన్నిధికి, మోషే దగ్గరికి ఇశ్రాయేలు ప్రజల ఎదురుకు వచ్చి వారి ఎదుట మేము నిలబడినప్పుడు మేము మిడతల వలె కనబడ్డాము వారి సన్నిధిలో. 12వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో మనం చూస్తే మనకు కనబడుతూ ఉంటుంది, మేము వారి ఎదుట మిడతల వలె ఉన్నాం. మిడతలు ఎంత చిన్నగా ఉంటాయో వారి సన్నిధిలో లేదా వారి దగ్గర మేము నిలబడినప్పుడు మేము చిన్నగా కనబడుతున్నాం. వారు మాకంటే 2 రెట్లు ఎత్తుగా ఉన్నారు లేదా బలముగా ఉన్నారు, వారు ధైర్యంగా ఉన్నారు. వారిని జయించడము చాలా కష్టమైన పని. అది అంత సులభమైనది కాదు, అంత సౌలభ్యమైనది కాదు అని వారు సెలవిచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ మోషే కాలేబులు అంటున్నారు, ఇద్దరు కనాను పాలుతీనులు ప్రవేశించే దేశములకు మోషే చేత వేగు చూచుటకు పంపబడిన అక్కడ దేవుడు సహాయముగా ఉంటాడు, ఆ దేశము మనకు ఇస్తాడు అని చెప్పిన వ్యక్తులు వార్తలు చింపుకున్నారు. యెహోషువ వారు దేవుని సన్నిధిలో దేవుడు తప్పకుండా ఆ దేశమును మనకి ఇవ్వబోతున్నాడు, ధైర్యంగా వెళదాం, ఆ దేశములో పరిస్థితులు చక్కగా ఉంటాయి, మంచి పంటలతో కూడుకున్నది, సారవంతమైన భూమి, మంచి నీరు, అన్నీ సౌఖ్యముగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, దేవుడు మనకు ఆ దేశం ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నమ్మకము చూడండి దేవుని పైన. ఆయన పంపించిన తన యొక్క నాయకుని పైన వారికి విశ్వాసం ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ యెహోషువతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే లేడు, చనిపోయాడు కనుక మీరు భయపడకండి, కృంగిపోకండి, నా సేవకుడైన మోషే మృతి నొందాడు కనుక నీవు లేచి, మా గతేంటి లేదా ఎలా, ఇప్పుడు నాయకుడు లేడే, మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని నడిపించేవారు ఏ విధంగా ఉంటారు, మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. పాత ఆలోచనలను, పాత పరిస్థితిని మర్చిపోయి నూతన తలంపులు, నూతన ఆలోచనలతో ఆ వాగ్దాన దేశమును పొందుటకు, వాగ్దాన ప్రాంతాన్ని స్వతంత్రించుకున్నట్టుకు దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి బయలుదేరుటకు వారు సిద్ధపడినట్టుగా, గతంలో శ్రమలు, సమస్యలు, ఇంటి బయట అనేకమైన పరిస్థితులు ఉండవచ్చు, కానీ మనకు కలగవచ్చు, కానీ దానిని వదిలి భవిష్యత్తు వైపు చూచి ముందుకు నడుము. యెహోవా మోషేతో చెప్పుచూ ఉన్నాడు. మోషేతో చెప్తున్న దేవుడు నీతో ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, ఎన్నో పరిస్థితులు బలమైనవి మనకు ఎదురుగా ఉండొచ్చు. కనాను దేశంలో బలము గల మనుషులు ఉన్నారు, బలము గల పరిస్థితులు ఉన్నాయి. అయ్యో మనం ఆ దేశమును జయించగలమా, అందులో ప్రవేశించగలమా అని ఒక సంశయము ప్రజలను బయలుదేరింది. కానీ కాలేబు, యెహోషువ అంటున్నారు, తప్పకుండా దేవుడు మనకు ఆ దేశంలో ఇవ్వబోతున్నాడు. ఒక నమ్మకం. వారు ఎంత బలమైన ప్రజలు కానివ్వండి, మన దేవుడు వారి కంటే బలమైన వాడు. ప్రియా స్నేహితుడా, ఎన్ని గడ్డు పరిస్థితులు నీ జీవితంలో ఎదురు కావచ్చు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురుగా ఉండవచ్చు, కానీ నీ దేవుడు వాటికంటే బలమైన వాడు. సమస్య కంటే బలమైన దేవుడు నీకున్నాడు. సమస్యలను సృష్టించేవాడు మనకు ఎంతో బలమైన వాడు కావచ్చు, మన పైన యుద్ధము ప్రకటించిన వాడు ఎంతో బలము గలమైన వాడు కావచ్చు, కానీ నీలో ఉన్న దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, వారి సమస్యలను, బలమైన వారిని వంగదీసి వారిని ఓడించగల సమర్థుడు. నీలో ఉన్న దేవుడు గొప్పవాడు, సమస్య కంటే గొప్పవాడు నీతో ఉన్నాడు. నీవు జడియకు, భయపడకు, అదిరిపోకు, లేవండి, లేచి దేవుడు చెప్పినట్టు మనం స్వాధీనపరచుకుందాం. ఇక్కడ అంటున్నాడు, నీవు జనులను తీసుకొని వెళ్ళి, 2వ వచనంలో అంటాడు, ఈ జనులను యోర్దానునకు, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెలుడి. ఈ దేశమును నీవును, ఈ దేశమును, ఈ ప్రజలను తీసుకొని నేను మీకు ఇచ్చుచున్న దేశములోనికి వెళ్ళండి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ మాటను విన్నాడు యెహోషువ. తన ప్రజలను నడిపించుటలో బాధ్యతలు తీసుకొని ఒక నమ్మకమైన పరిచారకునిగా ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియా స్నేహితుడా, దేవుడు గొప్ప వాగ్దానం చేసే దేవుడు నీకున్నాడు. సమస్యలను చూసి జడియకు. అనేకులు నిన్ను అనేక రకాలుగా కష్టపెట్టవచ్చు. నీ మీద నిందలు, శ్రమలు, ఇబ్బందులు, లేదా
నీ యొక్క సమస్యలను పెద్దగా చేసి నిన్ను ఈ భూమి మీదనే నేలమట్టము చేయాలని ప్రజలు అనుకోవచ్చు. ఇక వీడు ఉండకూడదు, వీడు నాయకత్వపు లక్షణాలు వీరి జీవితంలో కనబడకూడదు, వీని నాయకుడిగానే నేను అంగీకరించునని ప్రజలు అనుకోవచ్చు. కానీ నిన్ను ఏర్పరచుకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. మనుషులు నేను ఏమి చేయలేరు, మనుషుల ఆలోచనలు నేను ఏమి చేయలేవు, కానీ దైవము తన పనిని తాను చేసుకుంటూ వెళ్తాడు. నీవు నమ్మకముగా ఉండు, విధేయతగా ఉండు, దేవుడు గొప్ప కార్యములు చేస్తుంటాడు. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, రెండవగా దేవుడు తోడుగా ఉన్నాడు నీకు, జాగ్రత్త. 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. గొప్ప వాగ్దానం దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, నీవు భయపడకు. ఎవరికి భయపడిన అవసరం లేదు, మనుషులకు భయపడిన అవసరం లేదు. ఎటువంటి శ్రమలైనను రాని, మరణమునకు నీ ప్రాణము అప్పగించినా పర్వాలేదు, కానీ నీవు జడియకు. మరణకరమైన పరిస్థితులు వచ్చినా తలదెంపువాడు మన ముందు ఉన్న నీవు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీవు బ్రతుకు దినములన్నింటిని దేవుడు గొప్ప వాగ్దానము చేస్తున్నాడు. మోషేకు వాగ్దానం చేసిన దేవుడు యెహోషువతో వాగ్దానం చేస్తున్నాడు. నీవు బ్రతుకు దినములన్నీయు, నీ బ్రతుకు దినములన్నీయు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. ఏ మనుష్యుడు, ప్రియ స్నేహితుడా, ఎంత గొప్ప వాగ్దానం. తల్లి తండ్రి ఇవ్వలేని వాగ్దానం. ఏ రాజులు, ఏ ప్రజలు, ఎవరిని మనుషులను నమ్ముకుంటే ఏ ప్రయోజనం ఉండదు, కానీ నీవు దేవుని నమ్ముకో. దేవుడు నీకు వాగ్దానం ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం. ఈ వాగ్దానాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకో. నీ జీవితంలో దేవుడు గొప్ప వాగ్దానం ఇవ్వబోతున్నాడు. మనుషులు నన్ను విడిచిపెట్టవచ్చు, మనుషులు నిన్ను అవమానపరచవచ్చు, మనుషులు నిందలు వేయవచ్చు, మనుషులు ఏమైనా చేస్తారు, నీ జీవితాన్ని పతనానికి నడిపిస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఏ మనుష్యుడు నీ ఎదుట ఉండలేడు. నా వాగ్దానం, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానమును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ అంశమును చదువుతున్నప్పుడు నా వాగ్దానమును నేను దాన్ని మరొకసారి రెన్యువల్ చేసుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నాను. నీవు బ్రతుకు దినములన్నింటినూ ఏ మనుష్యుడు నీ ఎదుట ఉండలేడు, నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండెదను. గొప్ప మాట. 5వ అధ్యాయము యెహోషువ గ్రంథం 1వ వచనము. నా సేవకుడైన మోషేకు నేను ఏ విధంగా తోడుగా ఉండి ఈ 40 సంవత్సరములు అరణ్య యాత్రలో అనేక శ్రమలు కష్టములు కలిగినను నేను ప్రజలను నడిపించుటకు ఆయనకు సహనమును, ప్రేమను, ధైర్యమును, ఆరోగ్యమును, ఆయన సత్వను ఏది తగ్గకుండా బలమైన నాయకునిగా ఏ విధంగా నడిపించానో ఆ విధంగా, ప్రియ స్నేహితుడా, దేవుని యందు నీవు విశ్వాసం ఉంచి నమ్మకముగా విధేయతగా ఆయనతో నీవు ఉంటే దేవుడు ఈరోజు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీ బ్రతుకు దినములో ఏ మనుష్యుడు నీ ఎదుట ఉండలేడు. జాగ్రత్త, ఎవడు నిలవలేడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని వాగ్దానం నీకు తోడుగా ఉంది. ఎట్టే పరిస్థితులు ఏమి చేయలేవు. పరిస్థితులను తిప్పి పారేసే దేవుడు ఉన్నాడు. అవి తారుమారైపోతాయి. ఆయన సన్నిధిలో ఎవడు కూడా నిలవలేడు. ఎంత గొప్పవారినైనా ఆయన తుడిచిపెడతాడు. జాగ్రత్త, నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కనుక ప్రియ స్నేహితుడు, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మోషేకు తోడైన దేవుడు యెహోషువతో వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో ఇశ్రాయేలు వారి చరిత్ర ముగిసిన వెంటనే ముగిసిపోవడం చూస్తూ ఉంటున్నాం. మోషే పంచకాండములు 5 ఖండాల్లో అవి పూర్తి అవుతూ ఉండగానే యెహోషువ గ్రంథములో ఆరంభమవుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ముగింపు, ప్రారంభం. ఒక నాయకుడు తెరమరుగైపోగానే దేవుడు మరొక నాయకుడిని ఎంపిక చేస్తున్నాడు. ఇది దైవ దృష్టిలో దేవుడు ఒక నాయకుని మీద, మనుషుల మీద ఆధారపడేవాడు కాదు. మరొక నాయకుడిని సిద్ధము చేశాడు. తన ఉద్దేశాల నెరవేర్పు కోసం ఆయన ఒక మనిషి పైన ఆధారపడే దేవుడు కాదు. నేను మాత్రమే నడిపించగలను, నేను మాత్రమే ఈ నాయకత్వము చేయగలను అని విర్రవీగకు. దేవుడు నీకంటే గొప్పవారిని ఎంపిక చేయబోతున్నాడు. నేను నాయకత్వాన్ని చేస్తాను. సంఘములో, సమాజంలో గొప్పగా ఉండాలని ఆశించవచ్చు, పర్వాలేదు, ఆశించాలి కూడా. కానీ నీ యొక్క విర్రవీగే గర్వము నీ జీవితంలో ఉండకూడదు. దేవుడు నీ స్థానంలో ఇంకొకరిని నిలబెట్టబోతున్నాడు. దేవుడు నాయకత్వంలో నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాడు.
ఆయన ఒక మనిషిని పైన ఆధారపడలేదు. మోషే మృతి నొందగానే యెహోషువకు అప్పగిస్తున్నాడు బాధ్యతలు. నూను కుమారుడు యెహోషువకు, నా సేవకుడైన మోషే మృతి పొంది ఉన్నాడు కనుక నీవు ఈ ప్రజలను తీసుకొని బయలుదేరు, నేను నీకు ఇచ్చు దేశం. ఎంత గొప్ప వాగ్దానం! నిర్గమకాండం 14:31 అంటాడు, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమందు ఇశ్రాయేలును చూచిరి గనుక ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. ఏ విధంగా అయితే దేవుని యొక్క అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మోషే చేసినప్పుడు ఆ దేవుని యొక్క భయము వలన ఐగుప్తు ప్రాంతంలో ఫరో ఎదుట మంత్రగాన్లు, శకనగాన్లు చేయలేని గొప్ప ఆశ్చర్య కార్యములు వారికంటే దేవుని నామమున జరిపించబడినప్పుడు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచినారు. నేడు యెహోషువ యందును నమ్మిక ఉంచినారు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడైన దేవుడు ఈయనతో ఉంటానని వాగ్దానం చేసినాడు. హబక్కూకు గ్రంథం 3:5-6 అంటాడు, ఆయనకు ముందుగా తెగులు నడుచును, ఆయన పాదము వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. జాగ్రత్త ప్రియ స్నేహితుడా, దేవుడు ప్రేమ స్వరూపి అని అంటున్నావు, కానీ ఆయన ప్రేమిస్తాడు, చివరి మట్టుకు ప్రేమిస్తాడు. కానీ నీవు ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తే నాశనం అయిపోతావు. జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో శపితమైపోయారు, వారు పతనమైపోయినారు. ఎవరు కూడా ఆయన సనిగిన వారు ఆ కనాను ప్రదేశాన్ని చూడలేకపోయారు, అరణ్యములోనే ఆగిపోయినారు. జాగ్రత్త. ఇక్కడ చక్కగా అంటున్నాడు, ఆయనకు ముందుగా తెగులు నడుస్తూ ఉన్నాయి, అగ్ని నడుస్తుంది, ఆయన అడుగు పెడుతూ ఉంటే అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. జాగ్రత్త. 6వ వచనంలో ఇంకంటాడు, ఆయన నిలుచుండగా భూమి కంపించుచూ ఉన్నది, అది అదిరిపోవచ్చు ఉన్నది, పర్వతములు బద్దలగుచున్నాయి, భూకంపము కలుగుతుంది. ఆయన అడుగు పెట్టి నిలబడితే చాలు ప్రియ స్నేహితుడా, ఆ ఉగ్రతను నువ్వు తట్టుకోలేవు. నీ జీవితంలో క్రీస్తును పైన నమ్మకం కలిగి ఆయన వైపు చూడు. దేవుడు మోషేకు తోడైన దేవుడు, యెహోషువతో ఉంటానని సెలవిచ్చి వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నీతో నాతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త. యెహోషువ గ్రంథం 1:7 అంటాడు, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చక్కటి మాట ప్రియ స్నేహితుడా. వాగ్దాన దేశంలో ప్రవేశించనయింటున్న ప్రజలకు, లేదా మోషే స్థానంలో నాయకుడిగా ఉన్న యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను నీతో ఉన్నాను. ఎవరిని చూసి జడియకు. ప్రజల దేహమును చూసి, వారి యొక్క బలమును చూసి, వారి యొక్క ఎత్తును చూసి, వారి యొక్క స్థైర్యాన్ని చూసి నీ మనస్థైర్యాన్ని కోల్పోకు. ధైర్యంగా ఉండి నిబ్బరముగా కలిగి ధైర్యముగా ఉండుము. నా సేవకుని మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును మోషే ద్వారా రాయించి ఇచ్చిన ఆ గ్రంథాన్ని నీవు పరిశీలిస్తూ ఆ వాటి అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనుము. నీవు నీ ప్రజలు ఆ కనాను దేశంలోనికి వెళుతూ ఉండగా నీవు జాగ్రత్తగా ఉండు. కుడికి కానీ ఎడమకు కానీ ఎటు కానీ తొట్టిల్లే జీవితము ఉండకూడదు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతానని హెజ్కేలు గ్రంథము 2:1 సెలవిస్తున్న దేవుడు ఆయన అంటున్నాడు, నీవు చక్కగా నిలబడు. దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను జాగ్రత్తగా పరిశీలించు. నీవు ఆశీర్వాదం పొందాలంటే, దైవ నడిపింపు నీతో ఉండాలి అంటే, దేవుని యొక్క కాపుదల నీ కుటుంబంలో, నీ సంఘములో, సమాజంలో, నీ బ్రతుకులో ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా ఉండు. దేవునికి నమ్మకస్తుడవుగా ఉండు. దేవుని యొక్క విశ్వాసిగా జీవించు. నీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు. ఎప్పుడైతే ఇవన్నీ నీవు చేస్తూ ఉంటావో దేవుడు నీతో ఉంటాడు. దేవుని కాపుదల నీతో ఉంటుంది, దైవ నడిపింపు నీతో ఉంటుంది, దేవుని యొక్క సంరక్షణ నీకు తోడుగా ఉంటుంది. అందుకంటున్నాడు, కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకు. ఆ కొత్త దేశములో, కొత్త ప్రాంతంలో, కొత్త ప్రజలు, వేటిని ఆశించకు. ఈ లోక సంబంధమైన కోరికలు, ఆశలు, ఇచ్చల వైపు నీవు ప్రయాణం చేయకు. లోకం అందంగా కనబడుతుంటుంది, బాహ్య ప్రపంచము చాలా భయంకరంగా ఉంది. ప్రియ స్నేహితుడా, నేడు అనేకమైన యువత
నేటి ప్రపంచంలో పతనమైపోతున్నారు. డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. త్రాగడానికి, జూదానికి, లేదా ఇతరతరమైన ఆలోచనలు, చెడ్డ తలంపులు, వ్యభిచారము, మోసం, దగ, కుట్ర కుతంత్రాలకు మానవులు లోనైపోతున్నారు. ఈర్ష్య, కోపము, ద్వేషము మానవుల్లో రగిలిపోతూ ఉంది. దానితో నేను పతనము చేసుకో. జాగ్రత్త. దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలించు. కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకు. దేవుని యొక్క మాటలపైన ఆధారపడి ఉండమని అంటున్నారు. స్థైర్యాలతో ఉండమని. నాయకునికి 2 ముఖ్య లక్షణాలు ఉన్నాయి. ఒకటి, మానవ చరిత్రలోని గొప్ప నాయకుల్లో ఒకడు మోషే స్థానంలో వచ్చి ఒక జాతిని ఒక కొత్త దేశంలోనికి నడిపించే బలమైన శత్రువులను ఓడించడానికి బాధ్యతలను స్వీకరించవలసి రావడం యెహోషువకు వణుకు పుట్టిస్తూ ఉంది. గొప్ప నాయకుడు, బలమైన నాయకుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ఆ మోషే స్థానంలో నిలబడ్డాడు. ఇక్కడ అంత గొప్ప వ్యక్తి స్థానంలో ఉండుటకు ధైర్యము చాలక భయముతో, అయ్యో ప్రభా, ఏ విధముగా నేను ప్రజలను నడిపించగలను? ఆ గొప్ప వ్యక్తి స్థానములో, వణుకుతున్న స్థానములో దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. 7వ వచనంలో, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండుము. నిబ్బరము కలిగి ఉండు ప్రియ స్నేహితుడా, బహు జాగ్రత్తగా ఉండు. నీకు నా సేవకుడైన మోసే ఆజ్ఞాపించినంత ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించవలను. నీ దారి నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకో. భయపడకు. 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1 నుండి 8 వచనాల్లో మనం చూస్తుంటున్నాం. దేవుడు ఆ నియమాన్ని ఇక్కడ ఖాయపరుస్తున్నాడు. తన ప్రజలకు నాయకులను నియమించబడిన దేవుడే. దీనికి ముందు పూనుకున్నది ఆయనే. తన ప్రజలను నడిపించుటకు నాయకులను ఎంపిక చేస్తూ ఉన్నాడు. నీవు సరి అయిన విధానంలో నాయకుడిగా ముందుకు నడిపించవలసిన బాధ్యత నాయకులపైన ఉందని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఏ పనికైతే పిలిచాడో దాన్ని నెరవేర్చే సామర్థ్యం కూడా ఆయన దయచేసి దేవుడిగా ఉంటున్నాడు. కనుక జాగ్రత్తగా. 8వ వచనం చూడండి. అన్ని లక్షణాల కంటే ముందు దేవుని పట్ల విధేయత అతి ముఖ్యం. 8వ వచనంలో మనం చూస్తుంటున్నాం. విధేయత కలిగి చక్కటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు బోధింపగా, ఇక్కడ చక్కటి మాట అంటాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుము. దివారాత్రము యొక్క వాక్యమును ధ్యానించువాడముగా ఉండాలి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకుమని 9వ వచనములో మనకు కనబడుతూ ఉంటుంది. నీవు జాగ్రత్తగా నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుము. ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమును చక్కగా పరిశీలిస్తావో, ధర్మశాస్త్ర గ్రంథము ప్రకారము నీవు జీవిస్తావో, నీ మార్గములను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నీ ఇంటిని వర్ధిల్ల చేస్తాడు. నీ కుటుంబాన్ని, నీ సంఘమును, నీ సమాజమును, నీ ప్రియులను, నీ బంధుమిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆ గొప్ప నడిపింపు దేవుని సన్నిధిలో నీవు కలిగి ఉండాలి. దేవుని ప్రియా బిడ్డలారా, కాబట్టి యేసు దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన యందు నమ్మకం ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు అంటాడు. కాబట్టి యేసు తనను నమ్మిన వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి. ఎవరైతే నన్ను నమ్ముతారో, నమ్మి నా యందు విశ్వాసం ఉంచి వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందరు. సత్యమును గ్రహించి సాయించదు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యములో నిలిచిన వారుగా, వాక్యమును ధ్యానించేవారిగా, వాక్య ప్రకారము ప్రవర్తించేవారిగా ప్రవర్తన నియమావళిని మార్చుకోవాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చివరి భాగం 16వ వచనం చివరి భాగం అంటాడు, సమస్త జ్ఞానమును గమించిన క్రీస్తు వాక్యము మీ హృదయములో సమృద్ధిగా జీవింపనీయనిడి. దేవుని జ్ఞానం, దేవుని యొక్క వాక్యం, క్రీస్తు మీ హృదయంలో జీవింపనీయండి. మీ హృదయములో దేవునికి సమర్పించుకోండి. మీ మనస్సులో ప్రభువునకు చోటివ్వండి. దేవుడు నీతో ఉంటాడు. ఏ మనుష్యుడిని ఎదుట ఉండలేడు. ఆయన వాగ్దానము చేసిన గొప్ప దేవుడిగా కనపడతాడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో
22-23 వచనం అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకండి. చక్కటి మాట. మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపరచుకోండి, వాక్య ప్రకారం ప్రవర్తించేవారినైండండి. వాక్యమును వింటున్నావు, జీవిత కాలం అంతా వినువాడిగా ఉంటే ప్రయోజనం లేదు. సత్యదాకా వాక్యం అండి, ఏం ప్రయోజనం? వినువారు మాత్రమే ఉంటే ఏం ప్రయోజనం? మిమ్మల్ని మీరు మోసపరచుకోండి, వాక్య ప్రకారము ప్రవర్తించువారైండండి. వాక్యమును గ్రహించు, ధ్యానించు, నెమరువై దివారాత్రము వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల ఎవరు ఓటబడిందా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అట్టి జీవితాన్ని క్రైస్తవ విశ్వాసులమైన మనం పొందుకోవాలని దేవుడి మాటలు సాధిస్తుంటున్నాడు. 23వ వచనం అంటాడు, ఎవడైనా వాక్యమును విన్నవాడైండి దాని ప్రకారం ప్రవర్తింపనవాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాక్యము విని ప్రవర్తించని వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మళ్ళీ బయటికి వెళ్ళి వెంటనే మర్చిపోతుంటాం. ఆ ముఖం ఏ విధంగా ఉందో నేను మళ్ళీ మర్చిపోయి మళ్ళీ పోతాను. ఆ విధమైన పరిస్థితుల్లో నిన్ను నీవు మోసపరచుకో, దేవుని మోసపరచు. జాగ్రత్త. నీ స్థితిలో నీ వాక్యము నీ హృదయంలో నిలిచి ఉండాలి. వాక్య ప్రవర్తించి వాడుగా ఉండాలి. దేవుని యొక్క కృపలో వర్ధిల్లు బిడ్డలుగా ఉండాలని చూస్తున్నాను. అందుకే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గములు నీ దేవుడిని యెహోవా నీకు తోడైండును. ఎప్పుడైతే నీ వాక్యము నీలో ఉంటుందో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకే అంటాడు ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 27వ వచనంలో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుటి నుండి శత్రువులను వెలగొట్టి నశింపజేయు. శాశ్వతుడైన దేవుడు, ఆల్ఫయు ఒమేగగా ఉన్న దేవుడు, ఆది అంతమునైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు నివాస స్థలముగా నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద, ఆయన బాహువులు నీ క్రింద ఉన్నాయి. ఆయన చేతులతో నేను ఎత్తి పట్టుకున్నాడు, చూడుము వారి చేతిలోనే నిన్ను చెక్కి ఉన్నానని సెలవిస్తున్న దేవుడు. ప్రియ స్నేహితుడా, నీవు భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు. 23వ కీర్తన 4వ వచనం అంటాడు, గాఢంధకారపు లోయలో సంచరించును ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకరని దండములను ఆదరించును అని దేవుని మాటలు సెలవిస్తున్నాడు. ఎటువంటి భయంకర పరిస్థితులు నీకు ఎదురైనా, చీకటి పరిస్థితులు నీకు ఎదురైనా, ఏ శత్రువు శ్రమలు నీకు ఎదురైనా, శత్రువులు నిన్ను పతనము చేయాలని ఆలోచించిన, నీ జీవితంలో ఇక నీవు ఉండకూడదు అని పన్నాగములు పనిన, శత్రు పన్నాగములను తుల్చివేయగల దేవుడు ఉన్నాడు. ఏ మనుష్యుడిని ఎదుట ఉండలేదు. జాగ్రత్త ప్రియ స్నేహితుడా, దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. 27వ అధ్యాయం కీర్తన గ్రంథం 1-3 వచనాలు చూద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడదును. కీర్తనకారుడు అంటాడు, ఎన్నో శ్రమలు కీర్తనకారుని జీవితంలో, దావీదు జీవితంలో ఎన్నో కష్టములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, మరణ సంకట పరిస్థితులు అతడు ఎదుర్కొన్నాడు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో కృంగిపోయిన జీవితము, అయ్యో నేను ఎందుకు బ్రతకాలి, ఎవరు నన్ను ఆదరిస్తారు, ఎవరు నాతో తోడుగా ఉంటారని కృంగిన వేళ, భంగపడిన వేళ, అవమానములు పడిన వేళ, అసహ్యించుకున్నారు ప్రజలు, అసహ్యకరమైన పరిస్థితులు, వాటన్నింటిలో దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, యెహోవా నాకు వెలుగు రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును. నా శరీరము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్వట్టిల్లి కూలిరి. హల్లెలూయా. దేవుడు గొప్ప వాగ్దానం. నీ మీదికి శత్రువులు త్వట్టిల్లి వచ్చి నిన్ను పతనము చేయాలని, నిన్ను అణచివేయాలని, నీ నాయకత్వాన్ని తొక్కివేయాలని ఆలోచించే ప్రజలు ఎవడైనా ఉండని, ఆయన వారిని త్రోలి వేస్తా, కుప్పగూలిస్తాడు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ప్రియనేస్తమా, దేవుని వైపు నీవు చూడు, దేవుని గురిగా కలిగి ఉండు. దేవుడు యెహోవాయే నీకు వెలుగు, ఆయనే రక్షణ. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. అనేక యుద్ధములు, వెలుపట బహుయుద్ధములు, లోపల యుద్ధములు, భౌతికపరమైన శ్రమలు, అంతరంగములో సాతానుపరమైన శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవి కదిలినట్టు, ఎటువంటి తుఫానులు చెలరేగిన నా దేవుడు నాతో ఉన్నాడు. మోషేకు తోడైన దేవుడు నేను నీకు తోడై ఉంటాను. ఏ మనుష్యుడు భూమి మీద నీవు బ్రతికినంత కాలం నీకు ఎదురు నిలవలేదు. దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం.
మరొకసారి దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుదాం. 5వ వచనాన్ని చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువ లేకయుడును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. ఈ గొప్ప వాగ్దానమును మన జీవితంలో, మన హృదయంలో భద్రపరుచుకొని దేవుణ్ణి విశ్వసించి నమ్మకముగా విధేయత కలిగినప్పుడు దేవుడు మన అవసరతలను తీర్చి దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక. ఆమేన్.